కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఎలా ఉండాలి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మనము ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, మనం ఎలా ప్రవర్తించాలి, మనం యథార్థంగా ఉండాలా, నీతిగా ఉండాలా, ఎలా ఉండాలి అనేది వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో మనం నీతిగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. కానీ నీతిమంతుడు లేదు, ఒకడును లేడు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకునే వారు ఎవరు కూడా లేరంట. నీతిమంతుడు ఒకడు లేడు. కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు ఒకే వ్యక్తిని అన్నారు నీతిమంతుడు అని. ఎవరిని? యోబు భక్తుడు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు ఆయన అయి ఉన్నాడు. చెడుతనమునే విసర్జించాడు యోబు భక్తుడు. కానీ ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా, నేను నీతిమంతుడిని, నేను యథార్థవంతుడిని, నేను మంచి వ్యక్తిని, నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నీతిమంతుడిని, యథార్థవంతుడిని, న్యాయవంతుడిని అని ఎవరైనా చెప్పుకోగలరా? చెప్పుకోలేరు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నీతిగా బ్రతికానంటే ఎవరైనా నమ్మగలరా? నేను ఏ పాపం చేయలేదండి చిన్నప్పటి